నేను రెడీమేడ్ పరోటాలు తెచ్చాను. ఈ రెడీమేడ్ పరోటాల్లోకి ఏం కాంబినేషన్ బావుంటదా అని బాగా ఆలోచించి ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. అది ఎలాగో మీరు కూడా ఒక లుక్కేసేయండి. ఒక ప్యాన్‌లోకి 2 స్పూన్ల వరకి నువ్వులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత స్టవ్ ఆపుకొని ఒక స్పూన్ వరకి గసగసాలు వేసుకోవాలి. ఇది మనకి థిక్‌గా వచ్చేదానికి కర్రీ. దీన్ని మనం ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకుందాము. తర్వాత అదే ప్యాన్‌లోకి 3 స్పూన్స్ వరకి ఆయిల్ వేసుకొని మనం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కాస్త ఉప్పు కానీ వేసుకున్నామంటే త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఒక ఇంచు అల్లం, 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ టమోటా, ఆనియన్ పేస్ట్‌లోకి మనం ఈ గసగసాలు, నువ్వులను కూడా వేసేసి దీన్ని కూడా మొత్తం కలిపి మిక్సీకి మెత్తగా వేసి పెట్టుకోవాలి. తర్వాత మనం అదే ప్యాన్‌లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆల్రెడీ ఆయిల్ వాడాం కదా! టమోటా, ఉల్లిపాయలు ఎక్కువైపోతుంది. అందుకని ఒక స్పూనే వేశాను. దీంట్లోకి మనం బిర్యానీ మసాలాలు వేసేసుకొని ఒక చిన్న ముక్క క్యారెట్, చిన్న ముక్క బీట్రూట్‌ని తరుక్కొని వేసుకున్నాను. ఇది కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్‌ని కూడా వేసుకున్నాను. ఇది కాస్త ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే బావుండదు. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నాను. మనం మసాలాలన్నీ వేస్తాం కదా! కారం తక్కువగానే వేసుకోండి. లేదంటే ఎక్కువ కారం అయిపోతుంది. దీంట్లోకి నేను ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేశాను. ఒక ఉల్లిపాయలు నాకు మొలకలొచ్చాయి. అలా మొలకలొచ్చినప్పుడు ఇలా ఏదైనా డబ్బాలో నాటుతాను. అప్పుడు మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి. బావుంటుంది. అవి వేసుకుంటే హెల్తీ కూడా. ఇది వేసుకున్నాను. తర్వాత ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఇలా ఉడికించి పెట్టుకున్న ఉప్పు వేసి చిన్న ముక్కలుగా చేసుకొని ఉప్పు వేసి క్యాలీఫ్లవర్ ఉడికించి పెట్టుకున్నానండి. అది దీంట్లో వేసేసుకున్నాను. తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత లాస్ట్‌లో ఒక స్పూను గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేశాను. ఇది మొత్తం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి. చాలా బావుంటుంది ఈ కర్రీ. నేను ఇదిగో చూడండి రెడీమేడ్ పరోటాలని కాస్త నూనె వేసుకొని పెనం మీద కాల్చుకున్నాను. మనం ఎప్పుడైనా పరోటాలు బయట చేస్తారు కదా! ఇలాగా విడివిడిగా ఊడిపోయేటట్టు. మనం ఆ వేడి మీదే ఒక్కసారి ఇలా నలుపుకున్నామంటే అది పొరలు పొరలుగా ఊడొస్తుంది. దాంట్లోకి మనం చక్కగా కర్రీని వేసేసుకొని తినేయడమే. ఈ రెసిపీ మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.